ఈరోజు మన గెస్ట్ ధీరజ్ రెడ్డి 173 ర్యాంక్. ఫోర్త్ అటెంప్ట్ ముందు మిక్స్ అవుతున్నప్పుడు ఎందుకు వచ్చామరా ఇందులోకి అని కానీ తగ్గిపోతున్నప్పుడు మిమ్మల్ని మీరే మోటివేషన్ చేసుకున్నారా, లేదా మమ్మీ డాడీ ఇంకెవరైనా మీకు మోటివేషన్ చేసి ఖచ్చితంగా కొడతావు అంటూ మీకు మోటివేషన్ చేశారు? నేను ఓపెన్గా హానెస్ట్గా చెప్తానండి, అది నేనే కాదు ప్రిపరేషన్ ఉన్న అందరికీ అనిపిస్తుంది. సో నేను న్యాచురల్ మనుషులు అన్న తర్వాత ఇది ఎగ్జామే సంవత్సరం మొత్తం ఉంటుంది ప్రాసెస్. మనం ఏం దేవుళ్ళం కాదు, సూపర్ హ్యూమన్స్ కాదు. బేసిక్గా ఏంటంటే నాకు ఉంది, నేనే కాదు టాపర్ ఉన్నారు కదా 2016 టాపర్ తీనా తప్పి ఆమె ఓపెన్గా చెప్పారు ఆనెస్ట్గా. కొంచెం ఓపిక పట్టాలండి. నాన్న అనేవాళ్ళు అనమాట, పురిటి నొప్పులు పరిస్థితి అమ్మాయి తల్లవుతుంది, మీకు కావాల్సింది మీకు దొరుకుతుందని. 30 minutesలో మీకు బాగా టఫ్ అనిపించిన క్వశ్చన్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇదే, క్వశ్చన్ ఈజీ ఆర్ టఫ్ ఉండదు. ఒకటేంటంటే మనం అన్నెసరీగా కాంప్లికేట్ చేస్తాం అనమాట. కొంతమంది కావాలని ఉన్నది లేనట్లుగా మాయ చేద్దామని చూస్తుంటారు, అదే బెస్ట్ అంటారా? లేదు తెలియదు అని చెప్పడం నిజాన్ని ఒప్పుకోవడం బెస్ట్ అంటారు? డిఫరెంట్ బాల్ గేమ్. పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే కొంతమందికి చిన్న చూపు ఉంటుంది, పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వరని, రూడ్గా బిహేవ్ చేస్తారని. ఇటువంటి అపోహలున్న దీని నుండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇమేజ్ పెంచడానికి మీరు ఏమైనా ప్లాన్ చేస్తారు? కలోనియల్ హ్యాంగ్ ఓవర్ ఉంది, అంత పాజిటివ్ ఇమేజ్ లేదనమాట. దట్ వాజ్ వన్ ఆఫ్ ద థింగ్ ఐ వాంటెడ్ టు వర్క్. చాలామంది సైన్స్ బ్యాక్గ్రౌండ్ రావాలి, ఆర్ట్స్ ఉన్న వాళ్ళకి సివిల్స్ సూట్ అవుతుందని ఒక అపోహ ఉంది, అది వాస్తవం? అట్లా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ లేదు. ఒకటి ఏంటంటే, సో ఆర్ యూ రెడీ టు లెర్న్? ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ద ఎండ్, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సామాన్యుడు కూడా సివిల్స్ సాధించవచ్చు అని నిరూపిస్తున్న వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ ధీరజ్ రెడ్డి 173 ర్యాంక్. ధీరజ్ రెడ్డి 173 ర్యాంక్ సాధించడానికి ఒకరోజు 2 రోజులు కాదు, చాలా కాలం కష్టపడ్డాడు. అతని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది, అతను ఎన్ని గంటలు కష్టపడితే ఏ ఆప్షన్ తీసుకుంటే ఈ స్థాయికి వచ్చారు, అంతేకాకుండా ఒకసారి 2 సార్లు ఫెయిల్ అయినప్పుడు కూడా అతను నిరాశ నిస్పృహ చెందకుండా ఖచ్చితంగా పట్టువదలని విక్రమాటలు సాధించారు. అతను తీసుకున్న ఆప్షన్ ఏంటి, ఏ విధంగా ఎన్ని గంటలు కష్టపడితే ఈ స్థాయికి వచ్చారితో పాటు ఆయన అనుకున్న గోల్ రీచ్ అయ్యారా లేదా, ఒకవేళ అయితే ఆయన విజన్ ఏంటి అనే విషయాల్ని ధీరజ్ నాటి తెలుసుకుంది. ధీరజ్ నమస్తే అండి, కంగ్రాచులేషన్స్. నమస్తే అండి, థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది, ఒక తెలుగు కుర్రాడు 173 ర్యాంక్ తీసుకురావడం. మీకన్నా అంటే మన వాళ్ళు చాలామంది ఈసారి ట్రిప్లో కొట్టారు 2023లో. అనినా రెడ్డి గారు, మీరు, తర్వాత కౌశిక్, చాలామంది కనిపిస్తున్నారు. వీళ్ళందరూ చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, దేశంలోని అన్ని రాష్ట్రాలు గతంలో యూపీ సివిల్స్కి ఎక్కువగా ఉంటుంది, కానీ ఈసారి తెలుగు వాళ్ళు ఉన్నారా అని మీరందరూ ఒక పోటీ చూపించారు. అది చాలా గొప్ప విషయం. అది అప్పుడప్పుడు తెలుగు వాళ్ళు అక్కడ కనిపించారు, కానీ ఈసారి మనం 10ల సంఖ్యలోకి వచ్చాం, నెక్స్ట్ 100ల సంఖ్యలోకి వెళ్తాం. వీళ్ళంటారు చూస్తుంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతున్నాయి. రైట్, మనం అసలు విషయానికి వద్దాం. 173 ర్యాంక్ అనేది మీకు ఆషామాషికి వచ్చేది కాదు, చాలా కష్టపడితే వచ్చింది. మీరు తీసుకున్న ఆప్షన్ ఏంటి, అసలు సివిల్స్ ఎందుకు తీసుకోవాలనుకున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, తీసుకున్న ఆప్షన్ ఏంటి? 1-2 అటెంప్ట్లో ఫెయిల్ అయిన తర్వాత మీకు కొంచెం నిరాశ వస్తుంది, ఎందుకు రాసుకున్నారో ఇది అంత లెంగ్తీ ప్రాసెస్ సివిల్స్ అన్నది. రాలేదు అంటే మీకు మీరే మోటివేషన్ చేసుకున్నారా, లేదు మీకు ఇంకెవరైనా మోటివేషన్ చేస్తే ఈ స్థాయికి వచ్చారా? ఇప్పుడు ఆల్రెడీ ఒక 173 ర్యాంక్లో మీకు ఐపీఎస్ వస్తుంది, కానీ మరొకసారి ఎందుకు రాయాలనుకుంటున్నారు? ఒకవేళ ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ వస్తే మీ విజన్ ఏముంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి అమ్మా నాన్న గురించి, సివిల్స్ ఎందుకు ఎంచుకోవాలనుకున్నారు? పేరెంట్స్ ఇద్దరు టీచింగ్ బ్యాక్గ్రౌండ్ అండి, ఇద్దరు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు. ఫాదర్ రిటైర్డ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అనమాట, మెదక్లో రామాయణపేట్ డిస్ట్రిక్ట్లో చేశారనమాట. అప్పటిదాకా నల్గొండలో చేశారు, ఒక 2 years 3 years మాత్రం అక్కడ మెదక్లో చేశారనమాట, అక్కడ రిటైర్ అయ్యారు. అంటే మీరు సరస్వతి పుత్రుడు, మీరు ఫ్యామిలీ మొత్తం టీచర్స్ ఉన్నారు. మమ్మీ కూడా స్కూల్ అసిస్టెంట్ అండి, ఇంగ్లీష్లో భువనగిరిలో చేశారనమాట. తను కూడా March 30th రిటైర్ అయ్యారనమాట. ఓకే, అంటే టీచర్స్ నుంచి వచ్చారు ఫ్యామిలీ నుండి. సివిల్స్ సాధారణంగా టీచర్ ఫ్యామిలీ నుంచి టీచరో లెక్చరరో మహా అవుతారు, కానీ మీరు సివిల్స్ పేపర్ రావడానికి మిమ్మల్ని అంత బలంగా తీసుకొచ్చిన సంఘటన ఉందా? లైక్ నేను చదువుకునే టైంలో అప్పటిదాకా ఇంజనీరింగ్ అని ఆ నోషన్లో వెళ్తుండేను. బట్ ఆ మూమెంట్లో గ్రాడ్యుయేషన్లో నాకు హ్యాడ్ దిస్ రికలెక్షన్ అండి, కైండ్ ఆఫ్ రీఇంట్రోస్పెక్షన్ చేశాను నేను.
ఇదే చేయాలనుకుంటున్నాను నేను లైఫ్లో, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందా అని. బికాజ్ ఆ డైరెక్షన్లో వెళ్ళిన వాళ్ళని కొంతమందిని చూసాను నేను, క్లోజ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. సో నాకు ఒక ఐడియా ఉందన్నమాట, మనీ చాలా బాగా వస్తుంది, దే ఆర్ వెరీ వెల్ పేయింగ్ జాబ్స్ అనమాట. యూఎస్లో ఉన్నారు, దే ఆర్ వెరీ హ్యాపీ. బట్ ఏంటంటే దెర్ వాజ్ ఎలిమెంట్ ఆఫ్ కొంచెం మిస్ అవుతుంది, దెర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్ అనే ఫీలింగ్ ఉండే నాకు. సో నాకు అనిపించింది ఈ స్టేజ్లో నేను డెసిషన్ తీసుకోకపోతే తర్వాత స్టేజెస్లో తీసుకోవాలనుకున్న ఎక్స్ట్రా బర్డెన్స్ ఉంటాయి, నా మీద డిపెండ్ అయ్యే వాళ్ళు వస్తారు అప్పుడు, ఇంకొంచెం లేట్ అవుతూ ఉంటాయి. వైఫ్ అనుకోండి, పిల్లలు అనుకోండి, ఈఎంఐలు. అండ్ 50 years తర్వాత వెళ్ళి చూస్తే నాకు కావాల్సింది ఇంతేనా, ఇది చాలా అనిపిస్తే కాదు, సరే రిస్క్ నాకు తెలుసు అది రిస్క్ అని. బట్ ఆ మూమెంట్లో ఇంకా తీసుకున్నాను నేను. ఒక పాయింట్లో ఏంటంటే డాడీది రిటైర్మెంట్కి వెళ్ళి ఉండే అనమాట, నాన్నగారిది. అక్కడ నేను చూశాను అనమాట, ఆయన 11th 12th మిడ్ డే మీల్స్ అరేంజ్ చేసేవాళ్ళు. బేసిక్గా గవర్నమెంట్ స్కూల్లో వరకు అరేంజ్ చేస్తుంది, ఇంటర్మీడియట్ లెవెల్లో వీళ్ళ డోనర్స్ని కలెక్ట్ చేసుకొని డాడీ చేశారనమాట, అరేంజ్ చేశారు. అప్పుడు నేను చూశాను ఇంటర్మీడియట్లో. ఇంటర్మీడియట్ అంటే సాధారణంగా అవన్నీ కూడా ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి కదా, హాస్టల్స్ అని, మిడ్ డే మీల్స్ అని. మీల్స్ అది మీరు పే చేయాల్సి వస్తుంది స్టూడెంట్స్, కానీ ఇక్కడ ఫ్రీ. ఆబ్వియస్లీ గవర్నమెంట్ పిల్లలు ఫ్రీ కాకుండా మీరు వాళ్ళతో డబ్బులు కట్టించి ఎట్లా చేస్తారు? సో డోనర్స్. నాన్నగారికి ఎందుకు వచ్చింది ఆలోచన, అంటే పిల్లలకి ఇంటికి పంపకుండా అక్కడే చదివిద్దామనా? నాకు చెప్పారండి ఒక ఇన్సిడెంట్, అది వాళ్ళు చూసారని. కొంతమంది పిల్లలు మధ్యాహ్నం దాకా వచ్చేవాళ్ళు, మధ్యాహ్నం ఆకలేసి వెళ్ళిపోతారు కదా, సో మధ్యాహ్నం సెషన్కి అటెండ్ అయ్యేవాళ్ళు కదా, దానివల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ సఫర్ అవుతుందని చాలాసార్లు చెప్పుకునే అనమాట నాకు. సో అది ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఇన్సిడెంట్ అనమాట, అనానిమస్ ఒక అమ్మాయి లైక్ బాక్స్లో రాళ్ళు తీసుకొని వచ్చేవాళ్ళు అని చెప్పారనమాట. ఎందుకు? లైక్ చిన్నపోతారు కదా, అవి చెప్పడం ఇష్టం లేక బయటికి చెప్పుకోలేరు కదా, చిన్నపోవడం ఇష్టం లేక బాక్స్లో రాళ్ళు తెచ్చుకునే వాళ్ళు కొంతమంది అని చెప్పారనమాట. అప్పుడు ఇంకా అతను డిసైడ్ చేసుకున్నారనమాట, ఖచ్చితంగా ఫుడ్ పెట్టాలి, ఇది బేసిక్ హ్యూమన్ రైట్ కదా, వాళ్ళకి యాక్సెస్ ఉండాలి. అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ చాలా సఫర్ అవుతుంది, మధ్యాహ్నం సగం పూట విని సగం పూటకు వెళ్ళిపోయే వాళ్ళు, ఇబ్బంది అవుతుంది కదా, అట్లా అని ఇంకా అరేంజ్ చేశారనమాట. అది నాన్నగారికి అంత పావర్టీ ఉన్న స్టూడెంట్ కూడా ఎదురయ్యారా? వాళ్ళు చూసారండి. ఏ ఊర్లో? వాళ్ళు నల్గొండలోనే జరిగిందని చెప్పారు, దేవరకొండలోనే ఎక్కడో వర్క్ చేస్తున్నప్పుడు. ఇంతకుముందు టీచర్లా చేశారనమాట, జూనియర్ కాలేజ్ లెక్చరర్ అయ్యే ముందు. అక్కడ చూసారని చెప్పారు. సో నాన్నకు క్లియర్ ఐడియా ఉందన్నమాట, ఫుడ్ ఇప్పటికీ స్టిల్ ఇష్యూ కొన్ని దగ్గరలో అని. సో ఇక్కడ మెదక్లో ఇంకా మీకు ఐడియా ఉంది కదా, ఇంకొంచెం ఇంపవరిష్డ్ రీజన్, అది వెనుకబడ్డ డిస్ట్రిక్ట్ అది, అక్కడ ఖచ్చితంగా ఉండాలి. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా తక్కువ ఉండే అక్కడ ఇంటర్మీడియట్లో ఆ మూమెంట్లో అప్పుడు. అయితే సో ఇది చేసిన తర్వాత డెఫినెట్గా మీరు లైక్ ఎడ్యుకేషన్కి ఫుడ్ చాలా ప్రియారిటీస్ ఇస్తారండి. ఫుడ్ తినే మీకు ఫుడ్ లేకపోతే కాన్సన్ట్రేట్ ఎట్లా చేస్తాం, ఆకలిగా ఉన్న పొట్ట చదువుకి రిసెప్టివ్గా ఉంటుంది కదా. సో అప్పుడు రిజల్ట్స్ ఇంప్రూవ్ అయి ఉండే అనమాట. సో ఆ మూమెంట్లో నాకు అనిపించింది, ఈ లెవెల్లోనే ఇంత అవుట్రీచ్ చేయగలిగితే ఒక పబ్లిక్ సర్వెంట్, డాడీ డ్రీమ్ అనమాట బేసిక్గా, డాడీ కూడా అవ్వాలనుకున్నారు సివిల్ సర్వెంట్. బట్ ఏంటంటే ఆ మూమెంట్లో ఫ్యామిలీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేకుండే అనమాట. తాతగారు లేరు అనమాట, నాన్న చిన్నగా ఉన్నప్పుడే పోయారు. సో ఫ్యామిలీ బర్డెన్ అంతా డాడీ మీద ఉండే అప్పుడు. సో అప్పుడు నాన్న డ్రీమ్ అప్పుడు చెప్పారనమాట, ఇలా అవుతే నాకంటే చాలా చేయొచ్చు అని. వాళ్ళు చాలా లవ్ అదంతా ఇవ్వడం నేను చూసాను రిటైర్మెంట్లో. సో అప్పుడు పడింది అనమాట నాకు మైండ్లో సీట్, ఓకే సివిల్ సర్వీసెస్ వైపు రావాలి. నాన్నగారు రిటైర్మెంట్ డే నాడు డిసైడ్ అయిపోయింది అవ్వాలి అని. సరే, అప్పటికి మీ బీటెక్ అయినట్లుంది, ఆప్షన్ ఏం తీసుకుందాం అనుకున్నారు? అప్పటికి బీటెక్ అయిపోలేదండి. లైక్ ఎట్లా అంటే నేను అప్పటికే ఐ వాజ్ ఇండిసైసివ్. నేను ఐటీడీఎల్ నుంచి వెనక్కి వచ్చేస్తున్నాను అనమాట. ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ దట్. నేను ఆర్ట్స్లో జాయిన్ అయిపోయి ఉండే అనమాట, కొంచెం కొత్తగా ఎక్స్ప్లోర్ చేద్దాము అని. సో అట్లా అనమాట. ఆ మూమెంట్లో నాకు డిసైసివ్ డైరెక్షన్, ఈ మూమెంట్లో డిసైసివ్ డైరెక్షన్ వచ్చింది. ఆప్షన్ వచ్చేసి నాది ఆంథ్రోపాలజీ అండి. ఆంథ్రోపాలజీ ఎందుకు ఎన్నుకున్నారండి? 48 సబ్జెక్ట్ ఉంటుండగా. ఓపెన్లీ స్పీకింగ్ ఒక 3-4 క్రైటీరియా ఉన్నాయండి. ఫస్ట్లీ ఏంటంటే ఆ మూమెంట్లో అక్కడ అనుదీప్ దురిశెట్టి వాళ్ళు ఉన్నారు కదా, నేను గ్రాడ్యుయేషన్ అయ్యేటప్పుడు అప్పుడు ఆంథ్రోపాలజీ హై ఉందన్నమాట ఇక్కడ. ఓకే. సో మనం ఏమనుకుంటాం, ఓకే టాపర్స్ తీసుకున్నారు, మనకి ఏంటి ఒక రోల్ మోడల్ లాగా అనమాట, వీళ్ళు చేయగలుగుతా నేను కూడా చేయగలుగుతాను కదా. అండ్ మెటీరియల్, కోచింగ్ మెటీరియల్ కానీ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి, రిసోర్సెస్ ఉంటాయి. ఇంకొకటి చిన్న సిలబస్ అని చెప్తారు అనమాట, చెప్పడం చిన్న సిలబస్ అని చెప్తారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, స్కోరింగ్స్ బాగా వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే బయాలజికల్ ఆంథ్రోపాలజీ ఉంటుంది కదా, నాకు బయాలజీలో కొంచెం చిన్న ఇంట్రెస్ట్ ఉండే అనమాట స్కూల్ ఏజ్లో. సో అది ఇంకా మ్యాథ్స్కి వచ్చేసరికి అది పోయింది, అది మళ్ళీ రివైవ్ చేసుకుందాం అనే ఫీలింగ్ ఉండే, కొంచెం ఇంట్రెస్ట్ ఉండే. ఇవన్నీ ఉన్నప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మార్క్స్ వస్తాయి, ఎక్కువ వస్తున్నాయని. అంటే మార్క్స్ రావడం విషయం కాస్త పక్కన పెడితే ఆంథ్రోపాలజీలో మీకు రకరకాల సబ్జెక్ట్స్ కనిపిస్తాయి, కల్చర్, మనిషి ఒక బిహేవియర్, ఇవన్నీ మీకు అందులోకి ఎదురవుతుంటాయి. అందులో మీకు బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఏదండి? నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ కల్చర్ ఎలిమెంట్స్ అండి. సోషల్ కల్చరల్ ఆంథ్రోపాలజీ చాలా ఇష్టం నాకు. బేసిక్గా ఏంటంటే మీరు రోజు చూసే సొసైటీని ఒక కొత్త వేలో చూస్తారనమాట. అరే ఓకే ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయా అని. మనం ఏంటంటే ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం.
మనం చేస్తాం కానీ ఎందుకు చేస్తున్నాము, దీనికి మీనింగ్ ఏంటి అని అంత ఆలోచించాం మనం. అందరూ చేస్తున్నారు కదా అని చేస్తూ ఉంటాం. సో అవన్నీ ఇట్స్ లైక్ అద్దాలు లాంటివి అనమాట. ఆంథ్రోపాలజీని ఒక అద్దాలు లాంటివి. దాని నుంచి చూస్తే మీరు ప్రతి విషయం మీరు రోజువారీ జీవితం కొత్తగా కనబడుతుంది. రైట్, అలా అనమాట. ఓకే, ఫస్ట్ అటెంప్ట్కి వెళ్ళారు. ఫస్ట్ అటెంప్ట్లో అంటే కోచింగ్ సెంటర్ లేదా మీరే డైరెక్ట్ ప్రిపరేషన్ తీసుకెళ్ళారు? గ్రాడ్యుయేషన్ టైంలోనే ఒక ఫౌండేషన్ అండర్స్టాండింగ్ కోసం, బేసిక్ అండర్స్టాండింగ్ కోసం అప్పుడు కోచింగ్కి వెళ్ళాను. నేను హైదరాబాద్లోనే వెళ్ళాలనుకున్నా, ఢిల్లీకి వెళ్ళడం ఇష్టం లేక. అక్కడ నేను ఈ ఆర్సీ రెడ్డి వాళ్ళది వెళ్ళానండి. ఫౌండేషన్ కోర్స్, బేసిక్ ఎలిమెంట్స్ అనమాట. ఎన్సీఆర్టీసీ ఇవన్నీ ఉంటాయి కదా, అట్లా కవర్ చేశారు, ఓన్లీ ఫౌండేషన్ ఎలిమెంట్స్. ఆ తర్వాత నేను 2019 నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, 2020లో అటెంప్ట్ ఇచ్చాను అనమాట, ఫస్ట్ అటెంప్ట్. అప్పుడు ఏంటంటే అప్పటిదాకా ఓన్లీ సెల్ఫ్ ప్రిపరేషన్ అనమాట. నేను ఇంకా ఆ మూమెంట్లో నాకు అదే కరెక్ట్ అనిపించింది. ఏం చేశానంటే ఆ టైంలో ఎక్కువ వెళ్ళలేదు నేను బయటికి, నా అంతా నేను ప్రిపేర్ అయ్యేది. సో ప్రిలిమ్స్ 0.66తో పోయింది ఫస్ట్ అటెంప్ట్ నాది 2020లో. అంటే ఒకవైపు కరోనా, ఒకవైపు చదువు. కరోనా వల్ల కంటే కూడా నేను ఏమనుకున్నాను అంటే నాది క్లియర్ అయిపోతుందని నేను ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండే అనమాట. ప్రిలిమ్స్ ముందు దాకా నేను ఆంథ్రోపాలజీ చదువుతూ ఉండే, అరే ఆప్షనల్ మెయిన్స్ ఇంపార్టెంట్ కదా అని. సో ప్రిలిమ్స్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, అదే అవుతుంది క్లియర్ అనుకున్నాను నేను. కొంచెం ఏమంటారు స్ట్రాటజీలో ఇష్యూ ఉండే అనమాట. సో అట్లా పోయింది ఫస్ట్ అటెంప్ట్. అండ్ ఫస్ట్ అటెంప్ట్స్ ప్రిలిమ్స్ మధ్య నుంచి సీసాట్ టఫ్ అనిపించినప్పుడు? సీసాట్ నాకు ఎప్పుడు ఇష్యూ అవ్వలేదండి. అది మ్యాథ్స్, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ నాకు కంఫర్ట్ ఉంది కాబట్టి. ఈ ఇయర్ సీసాట్ కొంతమందికి ఇబ్బంది అయింది చెప్పడం. నాది హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా మిక్స్ బ్యాక్గ్రౌండ్, ఇంకా సైన్సెస్ ఉన్నాయి ఐఐటి ప్రిపేర్ అవ్వడం వల్ల. ఈ ఇయర్ సీసాట్ నాకు బాగానే వచ్చాయి అనమాట, 126 వచ్చింది. సో దట్ వాజ్ ఓకే. 2020లో ప్రిలిమ్స్ రాలేదు. ఎన్ని అటెంప్ట్ కొట్టారు మీరు? ఫస్ట్, సెకండ్, థర్డ్? ఇది నా ఫోర్త్ అటెంప్ట్. ఈ 3 అటెంప్ట్లో కూడా సేమ్ ఆప్షన్ అనా? త్రూ అవుట్ మై జర్నీ ఆంథ్రోపాలజీ. రైట్. ఈ 4 ఆప్షన్లో అంటే 4th అటెంప్ట్ ముందు ఫెయిల్ అవుతున్నప్పుడు, అంటే మిస్ అవుతున్నప్పుడు ఎందుకు వచ్చామరా ఇందులోకి అని కానీ, లేదు ఖచ్చితంగా సాధించాలనే ఒక బాండింగ్ కానీ, లేదు తగ్గిపోతున్నప్పుడు మిమ్మల్ని మీరే మోటివేషన్ చేసుకున్నారా, లేదా మమ్మీ డాడీ ఇంకెవరైనా మీకు మోటివేషన్ చేసి ఖచ్చితంగా కొడతావు అంటూ మీకు మోటివేషన్ చేశారు? నేను ఓపెన్గా హానెస్ట్గా చెప్తానండి, అది నేనే కాదు అందరికీ, ప్రిపరేషన్లో ఉన్న అందరికీ అనిపిస్తుంది. ఇట్స్ ఓన్లీ న్యాచురల్. మనుషులు అన్న తర్వాత ఇది ఎగ్జామే సంవత్సరం మొత్తం ఉంటుంది ప్రాసెస్. మనం ఏం దేవుళ్ళం కాదు, సూపర్ హ్యూమన్స్ కాదు. అరే ఎవ్రీబడి విల్ ఫీల్ లో సమ్ పాయింట్లో, అరే మనం ఏంటి ఇట్లా ఉన్నాం. ఎందుకంటే అటెంప్ట్స్ పెరిగే కొద్దీ మీరు కష్టపడతారు, మీకు మాత్రం తెలుస్తుంది ఆ కష్టం. బట్ ఏంటంటే రిటర్న్స్ మీకు కనపడవు. సో ఏంటంటే ఇబ్బంది అనిపిస్తుంది, అరే మనతో చదివే వాళ్ళే ఉద్యోగాలు చేస్తున్నారు కదా, డబ్బులు సంపాదిస్తున్నారు కదా. మనల్ని ఏంటంటే సొసైటీ ఇంకా ప్రెషర్ పెడుతుంది అనమాట. ఏంటి ఇంకెన్ని రోజులు అవుతావు, ఇంకా అమ్మాయిలని అయితే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు, ఇట్లాంటివన్నీ కొంచెం ఉంటాయి అనమాట. సో బేసిక్గా ఏంటంటే నాకు ఉంది, నేనే కాదు టాపర్ ఉన్నారు కదా 2016 టాపర్ తీనదాబి, ఆమె ఓపెన్గా చెప్పారు ఆనెస్ట్గా. అరే 2-3 రోజులకి నాకే అనిపించేది, అబ్బా నాతో అవదు, ఇంకా ఆపేద్దాం, దుకాణం సర్దేద్దాము, పెట్టబెడం, అందరికీ అనిపిస్తుంది. బట్ ఏంటంటే లైక్ మీరు ఎందుకు వస్తున్నారు దీనికి, మీరు ఎందుకు చేయాలనుకున్నారు ఒక ఐడియా ఉంటే కొంచెం ఓపిక పట్టాలండి, అవన్నీ భరించాలన్నమాట. ఆ ఓపిక పడితేనే, నాన్న అనేవాళ్ళు అనమాట, పురిటి నొప్పులు భరిస్తేనే మీకు అమ్మాయి తల్లి అవుతుంది, మీకు కావాల్సింది మీకు దొరుకుతుందని. సో ఓపిక పట్టాలి. అండ్ మోటివేషన్ గురించి వస్తే డాడీ సపోర్ట్ చేసేవాళ్ళు చాలా, పేరెంట్స్ ఇద్దరు సపోర్ట్ చేసేవాళ్ళు, రాక్ హార్డ్ సపోర్ట్ అండి. నేను ఎప్పుడైనా ఇంకా నాతో అవ్వదు అనుకున్నప్పుడు వాళ్ళే చెప్పేవాళ్ళు అనమాట, లేదు అవుతుంది నీతోటి, ఓపిక పట్టు. ఇక్కడ ఇదేంటంటే లైక్ ఇట్స్ డిఫరెంట్ గేమ్ అనమాట, ఇట్స్ గేమ్ ఆఫ్ పేషెన్స్ అనమాట. కంటిన్యూస్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, రెగ్యులర్గా మీరు మిమ్మల్ని ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. ఇంకోటి ఓపిక పట్టడం, అంతే. ఇవి 2 ట్యాగ్ లైన్స్. అంటే మీరు చాలా ఒత్తిడిలో ఉంటారు, దాదాపు 10 గంటల చదువు, 9 గంటల చదువు, ఏదో ఒకటి. ఆ ఒత్తిడి నుంచి బయటికి రావడానికి ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉందా, లేదు మంచిగా పాటలు పాడటమా, లేకపోతే సినిమా చూడటమా, క్రికెట్, ఏదో ఒకటి ఏం చేసేవారండి? కొంతమంది 14 గంటలు 16 గంటలు అని చెప్తారు, వాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళకి వర్క్ అవుద్దేమో కానీ నాతో అవ్వలేదండి. నేనైతే మోస్ట్లీ ఆన్ యావరేజ్ 8 to 10 hours అనమాట. మా నాన్న ఇంకా తిట్టేవాళ్ళు, ఏంటి ఇంతేనా ఇంకా చదువు, వేరే వాళ్ళు ఇన్ని గంటలు చదువుతున్నారు. నాతో అయ్యేది 8 to 10 hours, నేను అదే చేసేవాడిని. ఒక్క మెయిన్స్ ముందు కొంచెం పెరిగేది అనమాట, 10-11 hours 12 hours అలా చేసేది, లేకపోతే రివిజన్ అయిపోతుంది కదా మెయిన్స్ ముందు మాత్రం. జస్ట్ డెఫినెట్లీ నేను బ్రేక్ తీసుకునేవాడినండి. ఒకటి ఏంటంటే మోస్ట్లీ బ్యాడ్మింటన్ ఆడేవాడిని. రెండోది ఇది ఇంగ్లీష్ క్లాసిక్ నావెల్స్ చదవడం నాకు హాబీ అనమాట, అది చేసేవాడిని. కొంచెం ఇంట్రెస్టింగ్గా స్టోరీ లైన్స్లో ఉంటుంది కదా అది, లేకపోతే క్విల్లింగ్ చేసేవాడిని. అండ్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లో స్టాండప్ కామెడీ ఉంటుంది కదా అట్లా కానీ, లేదా రేర్లీ మూవీ కానీ కామెడీ కానీ ఇవి చేసేవాడిని అనమాట. ఇట్లయితే ఏంది రిజ్యూవినేట్ అవ్వడానికి. ఫుడ్ హ్యాబిట్స్ ఇంట్లో కొంచెం మదర్ స్ట్రిక్ట్ అండి ఈ విషయంలో. ఏంటంటే బయట ఫుడ్ అంటే అసలు ఒప్పుకోదన్నమాట. సో ఇంకా మోస్ట్లీ నాకు ఇంటి ఫుడ్డే నాకు అలవాటు. మోస్ట్లీ నాన్ వెజ్. నాన్ వెజ్. ఓకే. 4th అటెంప్ట్కి వచ్చారు. 4th అటెంప్ట్లో మెయిన్స్కి వచ్చారు. గట్టి ప్రిపరేషన్ తీసుకొని లాస్ట్ ఇయర్ ఎక్కడ మిస్ అయ్యారో అవన్నీ చూసుకుంటూ
ఆ తప్పులు జరగకుండా మీరు ఇంటర్వ్యూకి వచ్చుంటారు. ఇంటర్వ్యూకి వెళ్ళే సేమ్ బోర్డ్ పర్సన్ మారారా? సెకండ్ అటెంప్ట్లో నాకు చెప్పాను కదా ప్రిలిమ్స్ పోయిందని. సో అప్పటికి నేను కొంచెం టైం కన్సల్టేట్ చేసుకోవడానికి టైం ఉండింది కదా. సో సెకండ్ అటెంప్ట్లో ఐ కుడ్ గో టిల్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను సెకండ్ అటెంప్ట్లో. బట్ ఏంటంటే ఇంటర్వ్యూలో కూడా బాగానే వచ్చిండే 182 వచ్చిండే అప్పుడు స్మిత. ఎలా ఉందా లోపలికి వెళ్ళగానే ఫీలింగ్స్ అక్కడ? హార్ట్ బోర్డు సీరియస్గా ఉందా లేదా మీలో ఒత్తిడి తగ్గించిన వాళ్ళు ఏమైనా బోర్డు మెంబర్స్ ఏమైనా? బేసిక్గా ఏంటంటే కొంతమంది అప్పటికి నెగిటివ్ ఇంప్రెషన్లో ఉన్నారన్నమాట, స్మిత మ్యామ్ అంటే తక్కువ వేస్తారని. ఒక్కొక్కరికి ఒక్కో వ్యూ ఉంటుంది. బట్ ఏంటంటే అక్కడికి వెళ్ళగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ హర్. ఏంటంటే ఆవిడ ఇందిరాగాంధీ హెయిర్ కట్తో ఉన్నారనమాట స్మిత మ్యామ్. షార్ట్ హెయిర్తో, వైట్ హెయిర్తో. సో అక్కడే నాకు అర్థమైపోయింది ఈవిడ అపియరెన్సెస్ కంటే కూడా ఈ వ్యక్తిత్వం ఏంటి దానికి వాల్యూ ఇస్తుంది. లేకపోతే రంగు వేసుకోవడం ఆమె కష్టమేం కాదు, ఆమె ఐఏఎస్ ఆఫీసర్. ఆ పర్సన్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది, మొహం ఎట్లా ఉందని చూడడం కాదు అని. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ హర్. అంటే మీకు ఆంథ్రోపాలజీ పనికొచ్చింది ఇక్కడ? ఇది ఆంథ్రోపాలజీ కాదు కానీ అందులో కూడా ఉంది కదా షీ వాజ్ ఆ ఫెమినిస్ట్ హెయిర్ కట్ నాకు కనపడుతుందండి క్లియర్గా. షార్ట్ హెయిర్ అని చెప్పాను కదా. సో షీ వాజ్ దట్ పర్సన్ హూ వాల్యూ ఆ పర్సన్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి ఓపిక చూపిస్తుంది. జడ్జ్ చేయదు మేడం అని, బయాస్లు ఏవి ఉండవని. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ హర్ అనమాట. అండ్ షీ వాజ్ ఆ బ్రైట్ స్మైల్తో వెల్కమ్ చేస్తుండే 21లో మేడం. సో అప్పుడు ఐ వాజ్ హ్యాపీ అండ్ ఇట్ వాజ్ రిఫ్లెక్టింగ్ అనమాట. మార్క్స్ 23లో కూడా సేమ్ ఇట్లాంటిది అనమాట. రాజ్ శుక్లా సార్ బోర్డు వచ్చింది నాకు, ఆర్మీ మ్యాన్ అనమాట, లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా సార్ బోర్డు. కొంతమంది ఫ్రెండ్స్ అట్లా చెప్పారనమాట, అరే సార్ తక్కువ వేస్తారు అని. ఇయర్ కూడా వేసే వాళ్ళకి బాగానే వేస్తారు, వేయని వాళ్ళకి 90, 140 కూడా వేసారనమాట, లీస్ట్ వేస్తారు. రాజ్ శుక్లా సార్ కొంచెం విసుక్కుంటారు, బుల్షిట్ అని అంటుంటారు అనే పేరు ఉంది. లేదు. నేను నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడగలుగుతానండి. వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వేరే వాళ్ళు మాట్లాడాలి. నేను వేరే సెకండ్ ఒపీనియన్ చెప్పలేను కదా. నా ఒపీనియన్ నేను చెప్తాను. సార్ అయితే హీ వాజ్ లైక్ న్యూట్రల్గా ఉన్నారనమాట. ఇనీషియల్గా విష్ చేశారు, నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా నవ్వుతూ అందరితో మాట్లాడాను. ఇట్స్ బేసికలీ అట్లానే జరిగింది. ఒక ఫోర్త్ మెంబర్ ఒకరు అరే ఏంటి ఇంత ఈజీగా వెళ్తుంది ఇంటర్వ్యూ అనుకున్నారేమో, ప్రెషర్ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేస్తాడు ఈ అబ్బాయి, పబ్లిక్ పొజిషన్ కదా ఇది, ఎందుకంటే డెఫినెట్లీ ప్రెషర్ ఉంటుంది. సో ఎట్లా హ్యాండిల్ చేస్తారు అని కొంచెం ప్రెషర్ పెట్టడానికి చూసారనమాట. బట్ అదర్వైజ్ ఇట్ వాస్ గుడ్, ఇంటర్వ్యూ వాస్ ఫైన్. 30 minutesలో మీకు బాగా టఫ్ అనిపించిన క్వశ్చన్ ఏంటి? ఇది అండి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇదే. క్వశ్చన్ ఈజీ ఆర్ టఫ్ ఉండదు. ఒకటేంటంటే మీకు తెలిస్తే మీరు చెప్తారు, లేకపోతే లేదు సార్ అని చెప్తారు. దట్ ఈస్ వాట్ వీ టు డూ. మనం అన్నెసరీగా కాంప్లికేట్ చేస్తాం అనమాట. కొంతమంది కావాలని ఉన్నది లేనట్లుగా దాన్ని ఏదో మాయ చేద్దామని చూస్తుంటారా? అది బెస్ట్ అంటారా? లేదు తెలియదు అని చెప్పడం, నిజాన్ని ఒప్పుకోవడం బెస్ట్ అంటారు? అది డెఫినెట్లీ అండి. నిజాయితీని ఏది బీట్ చేయలేదు అండ్ వాళ్ళు ఇంప్రెస్ అవుతారు దానికి. నన్ను చెప్పారు కదా, నన్ను అడిగారు మీరు అడిగినట్టు ఆప్షన్లు ఎందుకు తీసుకున్నారు. కొంతమంది ఏవో చెప్తారు, నేను అవన్నీ చెప్పకుండా ఆ మూమెంట్లో అయితే ఇంక అసలు కూడా రాలేదనమాట. ఆ మూమెంట్లో ఏంటంటే ఫేక్ చేయడం కూడా కుదరదు అనమాట. న్యాచురల్గా నాకు అనిపించింది అని చెప్పాను. నేను ఓపెన్గా చెప్పాను, మ్యామ్ నాకు మార్క్స్ వస్తున్నాయని అనిపించింది, నేను తీసేసుకున్నాను అంటే ఆవిడ నవ్వింది అనమాట. అరే మార్క్స్ ఎక్కువ నేను తీసుకున్నాను అంటే అవును మ్యామ్ అన్నాను. అది ఒకటి. అండ్ ఇంకొకటి సార్ కూడా నన్ను అడిగారు అనమాట, ఇంగ్లీష్ క్లాసిక్ నావెల్స్ అని అడిగావు, హిందీ చదవా అంటే లేదు సార్ నేనైతే హిందీ చదవడానికి నాకు ఆపర్చునిటీ దొరకలేదు, ఫ్యూచర్లో చదువుతాను సార్ అన్నాను. ఆయన హిందీ నుంచి కదా, హిందీ హార్ట్లాండ్ నుంచి కదా. సో ఆనెస్టీ డెఫినెట్లీ వర్క్స్ అండి. అండ్ తెలియని క్వశ్చన్స్కి ఇలా అనుకుంటారనమాట, ఇదేంటి ప్రిలిమ్స్ మెయిన్స్ లాగా 90 క్వశ్చన్స్, 100 క్వశ్చన్లో 90 క్వశ్చన్ చెప్తే 90% మార్కులు వేస్తారు. ఆ 70% చెప్తే 70, అది అట్లా కాదనమాట. ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. మీ పర్సనాలిటీ ఏంటని చూస్తారు. నేను 182 వచ్చిన ఇయర్ ఒక్క క్వశ్చన్ తప్ప అన్ని చెప్పాను అనమాట. అప్పుడు కూడా అంతే 30-35 అడిగారు. మరి ఆ లెక్కన నాకు 182 వచ్చాయి. ఈసారి 3-4 క్వశ్చన్స్ నాకు తెలియచ్చారని చెప్పి నాకు 200 వేసారు. ఈసారి 200 ఇచ్చారు. 200 వాజ్ గుడ్ స్కోర్ దిస్ టైం. బోట్లోకి వెళ్ళిన తర్వాత అంటే ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు చైర్మన్తో ఐ కాంటాక్ట్ ఉన్నారా? మీకు రైట్కి లెఫ్ట్కి ఉన్న పర్సన్తో ఐ కాంటాక్ట్ అంటే వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతుంటారు. బేసిక్గా ఏంటంటే ఐ కాంటాక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ట్రస్ట్ అట్లనే బిల్డ్ చేస్తారనమాట. అండ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు ఆ కళ్ళలో చూస్తారు. భయపడే వాళ్ళు కళ్ళలో చూసి మాట్లాడలేదు, నవ్వుతూ మాట్లాడలేదు. బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తుంటారు వాళ్ళు. అన్నీ ఒక కంప్లీట్ మ్యాన్ కావాలి వాళ్ళకి. బాడీ లాంగ్వేజ్ ఉండాలి, కాన్ఫిడెన్స్గా మాట్లాడి, నవ్వుతూ ఉండాలి, ప్రెషర్ని హ్యాండిల్ చేయాలి. సో అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. అండ్ డెఫినెట్లీ నేను చైర్మన్ సారే కదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మార్క్స్ వేసేది. సో నేను వాళ్ళకి ఎక్కువ ఐ కాంటాక్ట్ ఏమి ట్రై చేస్తున్నాను. బట్ సార్ ఏంటంటే లైక్ దిట్ వాస్ ఫనీ థింగ్. అప్పుడు స్మితా మ్యామ్ కూడా కిందకి చూస్తూ ఉన్నారనమాట. మధ్యలో వాళ్ళు మాట్లాడుతున్నారు, వేరే మెంబర్స్ అవుతున్నప్పుడు కిందకి చూస్తున్నారు. సో నేను స్కోప్ ఉన్నంత వరకు అందరినీ కవర్ చేశాను అనమాట. లెఫ్ట్ 5 మెంబర్స్ ఉంటారు కదా, అందరితో చూడడానికి. బికాస్ దే లైక్ దట్ ఎంగేజ్మెంట్ అనమాట. అందరిని ఎంగేజ్ చేస్తూ మాట్లాడే వాళ్ళంటే ఇష్టపడతారు. నవ్వుతూ అలా అందరినీ చూస్తూ మాట్లాడండి. ఇప్పుడు మీకు స్మితా మేడం మాట్లాడుతున్నప్పుడు కింద చూస్తారు కాబట్టి ఆ సెకండ్స్లో, ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు అందరికీ చూస్తారు. కానీ సార్ డైరెక్ట్గా మీతోనే ఉన్నారనుకోండి ఐ కాంటాక్ట్, మరి మిగతా వాళ్ళు ఎలా కన్సిడర్ చేస్తారు? ఇది ఒక రూల్ ఉంటుందండి. క్వశ్చన్ అడిగిన వాళ్ళకి 60% అన్న 70% ఐ కాంటాక్ట్ ఇవ్వండి, మిగతా 30% మిగతా వాళ్ళకి ఇవ్వండి అని చెప్తారు. బట్ ఆ మూమెంట్లో మీకు ఏది న్యాచురల్గా అనిపిస్తే అది చేయాలి. ఎందుకు చెప్తున్నాను అంటే మిగతా మెంబర్స్ ఉన్నప్పుడు నేను ఇట్లా చూశాను, చైర్మన్ సార్కి కూడా కొంచెం చూశాను. ఐ థింక్
20% చూసాను అటు ఇటు. థర్డ్ మెంబర్ ఇటు సైడ్ ఉంటారు కదా, వాళ్ళు నేను ఆన్సర్ చెప్తుంటే కంటిన్యూస్గా వెంటనే బ్రీతింగ్ టైం లేకుండా మళ్ళీ అడుగుతున్నారు అనమాట. సార్ ఈ థర్డ్ మెంబర్ని అడిగేటప్పుడు ఇటు పక్కన కూడా కూర్చుంటారు కదా, నేను పక్కకు చూడడానికి నాకు ఆస్కారం లేకుండే అనమాట. చైర్మన్స్ అని కూడా చూసే ఆస్కారం లేదనమాట. సో ఒక రిజిడ్ రూల్ అంటూ ఉండదు. ఆ మూమెంట్లో మీకు ఏది ఎఫర్ట్లెస్గా, ఏది డీసెంట్గా, ప్రాపర్గా మిమ్మల్ని మీరు కండక్ట్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో. మీ నాలెడ్జ్ కంటే కూడా మీ పర్సనాలిటీ ఎట్లా, వాట్ కైండ్ ఆఫ్ వైబ్ యూఆర్ గివింగ్ అనేది ఇంపార్టెంట్. ఎట్లా కండక్ట్ చేస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. మనం నాన్ వెర్బల్ కమ్యూనికేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వం, కానీ వాళ్ళు చాలా ఇస్తారు. అది నాకు అర్థమైంది. మార్క్స్లో ఎస్పెషల్లీ 2 మార్క్స్లో నాకు 200 ఇచ్చారనమాట. అక్కడ 2 దగ్గరలో కూడా నేనేమి అద్భుతమైన ఆన్సర్స్ ఇవ్వలేదు. వేరే దగ్గర ఎట్లా ఆన్సర్స్ ఇస్తానో అదే కంటెంట్ ఇచ్చాను. బట్ ఏంటంటే నవ్వుకుంటూ కాన్ఫిడెంట్గా కొంచెం పెద్దగా మాట్లాడడం అనమాట. నన్ను ఇంకొంచెం పెద్దగా మాట్లాడమని అనేవాళ్ళు, ఇంకొంచెం స్లోగా మాట్లాడు అని చెప్పేవాళ్ళు అనమాట. సో ఎఫెక్టివ్నెస్ ఉంటుంది కదా. ఆ నాన్ వెర్బల్ ఎలిమెంట్స్ వల్ల నాకు 200 ఇచ్చారన్నమాట 2 మార్క్స్లో, వాజీరావు రెడ్డిలో, సంకల్ప్లో. సో అక్కడ నాకు అర్థమైపోయింది, మనం అంతా ఏంటి నాలెడ్జ్ మీద ఎక్కువ పడిపోతాం, కరెంట్ అఫైర్స్ అడిగేస్తారు. చెప్పాను కదా, ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ చెప్పడం కాదు, వాళ్ళ ఇంప్రెషన్ ఎట్లా ఉంటుంది దాన్ని బట్టి మార్క్స్ వేస్తారు అన్నమాట. మీరు ఐకాంట్ ఉన్నప్పుడు సరౌండింగ్స్ కూడా మనకి కనిపిస్తుంటుంది, ఎవరు మనం చూస్తున్నారా, మనం అబ్జర్వ్ చేస్తున్నారు జనరల్గా. ఇప్పుడు మీరు సార్తో కాంటాక్ట్ ఉన్నారు, ఈ రైట్ టు లెఫ్ట్లో ఉన్న విజన్స్లో, ఈ సరౌండింగ్స్లో మనకి వీళ్ళు మనల్ని చూస్తున్నట్లుగా మనకి ఐడియా వస్తుంది. అప్పుడు ఆ ఇన్కన్వీనియన్స్ వచ్చిందా, లేదు డైరెక్ట్గా సార్తోనే? మీరు లేదండి, నాది ఎట్లా అంటే నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఒకవేళ మీకు మిమ్మల్ని చూస్తాను అనమాట. సైడ్ వ్యూ నన్ను డిస్ట్రాక్ట్ చేయదు మోస్ట్లీ. అండ్ అది కూడా ఇట్ షుడ్ నాట్ మ్యాటర్ అనమాట. కొన్నిసార్లు స్మిత మ్యామ్ అప్పుడు నేను చెప్పాలి, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇట్లా మీరు అన్నట్టు సైడ్ వ్యూలో మేడం ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారనమాట, ఇలా అని. అయితే ఇగ్నోర్ చేయాలి అంతే. దాన్ని బట్టి మనం ఏంటంటే ఆ ప్రెషర్ టాలరెన్స్ ఉందని కూడా చెక్ చేస్తూ ఉండొచ్చు. సో యూ హ్యావ్ టు బీ దట్ కామ్ పర్సన్, లెవెల్ హెడెడ్గా ఉండాలి. అది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫైనల్ ఎంట్రీ అయింది, రిజల్ట్ వచ్చింది, 173 ర్యాంక్. ఇప్పుడు ఫీలింగ్స్ ఏంటి? అమ్మా నన్ను ఏమన్నారు? నాన్నగారు వచ్చి మంచి ర్యాంక్ అంటున్నారా, లేదు ఇంకా ర్యాంక్ రావాలని అన్నారా? అది కొంచెం ఫన్నీగా జరిగి ఉండే అండి. నాది ఇంటర్వ్యూ చాలా లేట్గా జరిగి ఉండే, April 3rd ఆఫ్టర్నూన్ జరిగింది. లాస్ట్ ఇంటర్వ్యూ April 10th అనమాట. January 2nd నుంచి April దాకా అవుతే నా ఇంటర్వ్యూ వాజ్ అట్ ద ఫ్యాగెండ్. అయితే కొంతమంది అప్పుడే స్టార్ట్ చేశారనమాట, ఇంకా పుకార్లు నడుస్తూ ఉంటాయి కదా టెలిగ్రామ్లో, అరే April 12th వస్తాయి రిజల్ట్స్ అన్నారు. అరే మరి 2 రోజులకి ఎట్లా వస్తాయని నేను వదిలేసాను దాన్ని. బట్ 15th అన్నప్పుడు చాలామంది నమ్మామన్నమాట. ఎవ్రీబడి వాజ్ ఎక్స్పెక్టింగ్ 15th రోజు వస్తాయని. నాకు ఆ రోజు మొత్తం చూసుకోవడానికి అయిపోయింది. అప్పుడు నాకు ఇంక అనిపించింది, అరే రోజంతా దీనికే వేస్ట్ అయిపోయిందని నేను చూడలేదన్నమాట. 16th వస్తాయంటే వస్తాయిలే అనుకున్నాను నేను. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, లేట్ అవుతుంది, ప్రిలిమ్స్ వెంటనే లేదు, ప్రతిసారి అలా ఉంటుంది. మేబీ మంత్ ఎండ్ ఇస్తారని ఎవరో ఫ్రెండ్ అన్నారు. ఇంకా దీని గురించి ఇట్లా పెట్టకూడదని నేను ప్రిలిమ్స్ కూడా మొదలుపెట్టాను అనమాట, నెక్స్ట్ ఈ ఇయర్ ప్రిలిమ్స్కి. అయితే మధ్యాహ్నం అయింది, నేను బ్రేక్కి పక్కింటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే పిల్లలు ఉంటారు అనమాట, అక్కడ డాట్స్ ఆడుతూ ఉన్నాం మేము. అక్కడ సడన్గా ఒక అబ్బాయి కాల్ చేశాడు అనమాట, ఫ్రెండ్, కంగ్రాచులేషన్స్ అని. ఏం జరిగింది అన్నా నేను. అయితే రిజల్ట్స్ వచ్చాయి అన్నాడు అనమాట. ఎంత వచ్చిందంటే 173 అన్నారు అనమాట. ఇంకా పరిగెత్తుకుంటూ నాన్న దగ్గరికి వెళ్ళి ఎత్తేసుకున్నాను అనమాట నేను నాన్న సంత. 173 ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఎందుకంటే సబ్జెక్టివిటీ చాలా ఉంటుందండి ఎగ్జామ్లో. మీరు చాలా కష్టపడి నా దాంట్లో రాకపోవచ్చు. నాకు మార్క్ షీట్లో క్లియర్గా తెలిసింది ఇయర్. నేను ఎస్సే బాగా రాశాను నేను అనుకున్నాను అనమాట. ఐ వాజ్ హ్యాపీ. మార్క్లో కూడా 116, 119 వచ్చాయి. 120 వస్తుంది అనుకున్నాను. నాకు 99 వేశారు. అసలు తక్కువ వచ్చాయి. నేను ఆంథ్రోపాలజీ నాకు లైక్ ఊగే బెంచ్ ఇచ్చారనమాట. సో నాకు 15 నిమిషాలు 3 గంటల్లో ఎగ్జామ్ 15 నిమిషాలు అటైపోయింది వాళ్ళతో మాట్లాడడానికి. జనరల్గా ఒక పేపర్ పెడితే ఆగిపోతుంది అనమాట. ఇది ఎలా ఉందంటే మొత్తం మాతిటెన్గా ఉందన్నమాట. ఎక్కడ కూలిపోయి కాళ్ళకు దెబ్బలు తగులుతాయని భయం వేస్తుంది నాకు అక్కడ. పేపర్ 1కి పేపర్ 2కి అదే ప్లేస్, అదే బెంచ్ ఇస్తారు ఆప్షన్కి. అయితే నేను అప్పటికే వాళ్ళని అడిగి అక్కడ పక్కన ఖాళీ బెంచ్ ఉంది, పెట్టండి మేడం అంటే వాళ్ళు లేదనమాట. వాళ్ళు ఏదో భయపడుతున్నారు, అయ్యో ఏదో అయిపోద్దేమో అని. అప్పటికి ఇంకా నేను 10 నిమిషాల తర్వాత వదిలేస్తే వాళ్ళు 5 నిమిషాల తర్వాత వచ్చి మళ్ళీ నన్ను లేపడం, అక్కడ పేపర్లు పెట్టడం. అసలు 15 నిమిషాలు నేను రాయలేదనమాట. సో అప్పుడు కొంచెం అనిపించింది, అరే ఏంటి 15 నిమిషాలు పోయింది ఎట్లా రాస్తాను, కానీ బట్ స్టిల్ అర్థమవుతుంది. ఇంకా ఊగే బెంచ్ ఇంకా. సో ఓకే, నాకు తెలుసు అది ఐడియా ఉంది. ప్రెజెంటేషన్ నీట్గా లేకపోతే, ఇరికిచ్చి ఎక్కువ ఐటమ్స్ రాస్తే రావు మార్క్స్. సో రాసేంత వరకు నీట్గా రాద్దాం, క్లీన్గా రాద్దామని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నాను. సో రాశాను. ఐ న్యూ దట్ కొన్ని క్వశ్చన్స్కి టైం ఉండదు అని. సో 2 10 మార్కర్స్, 2 15 మార్కర్స్ పేపర్ 1 ఆంథ్రోపాలజీలో నేను సగమే రాశాను అనమాట. ఒక క్వశ్చన్ అయితే ఇంకా 2 సైడ్స్ ఉంటాయి 10 మార్కర్స్కి, 1/4 రాశాను అనమాట. అండ్ ఈజీ క్వశ్చన్స్ అవి, నాకు తెలుసు ఆ పేపర్లో ఈజియెస్ట్ క్వశ్చన్స్ అవి. ఆంథ్రోపాలజీ ఎవరైనా మొదలు పెడితే ఫస్ట్ 3 టాపిక్స్లో ఉంటాయి అవి, లిటరల్ సిలబస్లో ఉంటాయి. సో అప్పటికి కూడా నా డయాగ్రామ్స్ అవన్నీ బాగున్నాయి, మిగతా క్వశ్చన్స్ బాగా రాశాను కాబట్టి 141 వచ్చాయి. దట్ వాజ్ అ డీసెంట్ స్కోర్ ఇన్ ఆంథ్రోపాలజీ పేపర్ 1. దాంట్లో పోద్దేమో నేను భయపడ్డా అనమాట, ఎన్ని వేస్తాడో, క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకపోతే ఎట్లా వేస్తారో అని. మిగతా వాటిలో కంపల్సరీ చేసింది 288 వచ్చాయండి. సో దట్ వాజ్ అ డీసెంట్ స్కోర్. అవి కంప్లీట్ చేస్తుంటే మేబీ 300 దాటేది, ఎక్కడో ఉండొచ్చు. బట్ స్టిల్ అట్లా అనమాట, ఎక్కువ అనుకున్న దాంట్లో తక్కువ అనుకున్న దాంట్లో ఎక్కువ అవుతూ ఉంటాయి. డాడీ మమ్మీ ఏమన్నారు? ఆ మూమెంట్లో డాడీ ఒక్కరే ఉన్నారనమాట. అక్క మమ్మీ అవుట్ ఆఫ్ స్టేషన్, మహారాష్ట్ర వెళ్ళి ఉన్నారనమాట.
బావ మరాఠీ అనమాట తను, వాళ్ళది లవ్ మ్యారేజ్ అక్కడ యూఎస్లో కలిసారు. అయితే వాళ్ళ కజిన్ పెళ్ళి ఇక్కడ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు అనమాట మమ్మీ అక్క. సో వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ ట్రైన్లో ఉన్నారు. వాళ్ళకు 3 గంటలు 2 గంటల తర్వాత తెలిసిందనమాట రిజల్ట్స్ వచ్చిన తర్వాత. అది సో అందరూ హ్యాపీ ఆబ్వియస్లీ. ఓకే, మరి 173 వచ్చిన తర్వాత కూడా మరి ఇంకో అటెంప్ట్ ఎందుకు? మన గోల్ సివిల్ కలెక్టర్ అవ్వాలన్నా అది ఇంకా అది ఉందండి మైండ్లో. ఇది ఇక్కడికి వచ్చినప్పుడే నా మైండ్లో ఉండింది ఐఏఎస్ అని డ్రీమ్. ఆబ్వియస్లీ ఐపీఎస్ ఇస్ ఎ వెరీ గుడ్ సర్వీస్, ఇట్స్ అన్ ఆల్ ఇండియా సర్వీస్, సేమ్ స్టేటస్, పే స్కేల్ అవన్నీ బాగుంటాయి. బట్ స్టిల్ ఆ ఎలిమెంట్ ఆఫ్ డైవర్సిటీ ఐఏఎస్లో ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ పాలసీ మేకింగ్ కానీ ఆ ఎలిమెంట్స్ కానీ, సో అందుకే ఇంకొక అటెంప్ట్ ఇస్తాను ఐఏఎస్ కోసం. అంటే ఎన్ని ఉన్నాయి మీకు అటెంప్ట్? నాకు ఇంకా 2 ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం మీరు ఐఏఎస్ అయ్యారు అనుకుందాం, మీ విజన్ ఏంటి? కేవలం మిడ్ డే మీల్స్ ఒకటేనా, లేదు జనరల్గా స్టూడెంట్స్కి కావాల్సింది ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉండడం, ఉమెన్ ఎంపవర్మెంట్, రూరల్ డెవలప్మెంట్, ఇవన్నిటిగా కానీ మీకు ఫోకస్ ఉంటుంది. కానీ ఎక్కువగా మిడ్ డే మీల్స్ చూపిస్తారా, లేదు స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ కానీ స్కిల్ డెవలప్మెంట్లో దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు? అసలు మెయిన్ విజన్ ఏంటి? నేను ఆంథ్రోపాలజీ స్టూడెంట్ కాబట్టి అప్పుడు నాకు షెడ్యూల్ ట్రైబ్ డెవలప్మెంట్ మీద ఇష్టం ఉండేదండి. సో డెఫినెట్లీ ఒకవేళ ఐఏఎస్ అయితే ఐ విల్ డెఫినెట్లీ ఫోకస్ ఆన్ షెడ్యూల్ ట్రైబ్ డెవలప్మెంట్. అండ్ తెలంగాణ దొరికితే ఇంకా భాగ్యం అది. రెండోది ఏంటంటే హెల్త్ అండ్ న్యూట్రిషన్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది లేకుండా ఎడ్యుకేషన్ కూడా ఎఫెక్టివ్ కాదు, నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా. సో హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఒకటి. అండ్ మూడోది వచ్చేసి ఉమెన్ డెవలప్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ అవన్నీ కానీ. అండ్ ఎందుకు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే లైక్ నా లైఫ్ ట్యాగ్ లైన్ అండి. నేను పుట్టేవాడిని కాదనమాట మా ఫ్యామిలీ ఉమెన్ ఎంపవర్మెంట్ లేకపోతే. ఎందుకంటే మా పేరెంట్స్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారనమాట. అప్పటికి మదర్కి జాబ్ లేదు, సో అప్పటికి అక్క ఉందనమాట. సో సింగిల్ ఫాదర్ ఒక్కరే ఎర్నింగ్ అయితే ఒక్కరే పిల్లలు అనుకున్నారు వాళ్ళు ముందే. సో మా మదర్ కష్టపడి వర్క్ చేసి ఆవిడ టీచర్ అయింది కాబట్టి నేను ఈ భూమి మీదకి వచ్చాను. సో నేను నా లైఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్కి డెడికేట్ చేస్తాను. మీ పుట్టడానికి కారణం కాబట్టి ఫోకస్ చేస్తాను. సాధారణంగా విలేజ్లో తీసుకుంటే హెల్త్ ఇష్యూస్ కానీ ఎడ్యుకేషన్, ఈ రెండు ఫస్ట్ మీరు చెప్పినవన్నీ ఉండాలంటే ముందు ఎడ్యుకేషన్ ఉండాలి. మీరు కేరళ లాంటి స్టేట్స్ తీసుకుంటే 100% లిటరసీ ఉంటుంది, రైట్? ఇక్కడ కూడా మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి నల్గొండ, మహబూబ్నగర్, మెదక్ తీరారు కాబట్టి ఎడ్యుకేషన్ అనేది మెయిన్. ఇది ఉన్న తర్వాతే వస్తుంది. కానీ ఎడ్యుకేషన్కి పావర్టీ అనేది అడ్డు వస్తుంటుంది, పేదరికం. చాలామంది ఆఫీసర్లు అందరూ కూడా మేము చదువు మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. కానీ మైగ్రేటెడ్ లేబర్స్ కనిపిస్తుంటారు. ఆ పిల్లలకి చదివించుకోవడానికి మీ దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా? నేను దీని గురించి ఒక దగ్గర చదివానండి. ఇది మీరు అన్నట్టు ఈ బ్రిక్ లేబర్ ఉంటారు కదా వాళ్ళు, అండ్ ఈ మహారాష్ట్రలో ఈ ప్లాంటేషన్ లేబర్ ఉంటారు, షుగర్ కేన్. నాకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒక మేడం చెప్పారనమాట, ఆషిమా మిత్తల్ అని, అక్కడ మహారాష్ట్రలో వాళ్ళు ఒకసారి పాయింట్అవుట్ చేశారనమాట, వీళ్ళు ద మోస్ట్ వల్నరబుల్ గ్రూప్స్ అని. ఐ థింక్ మహేష్ భగవత్ సార్ది ఒక యాక్షన్ ఉందండి ఇందులో, లైక్ అక్కడే స్కూల్స్ పెట్టడం, ఈ మైగ్రెంట్ వాళ్ళని వర్క్ చేయడం. నేను నల్గొండలో ఒక ఆర్టికల్ నేను చదివాను అనమాట. ఐ థింక్ దట్ వాజ్ అ వెరీ గుడ్ మోడల్. మీరు ఏంటంటే ప్రజల వద్దకే పాలన అంటారు కదా, అట్లా ఇక్కడ పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడికే స్కూల్స్ పెట్టడం, అక్కడికి ఎక్కువ ఎట్లా ఏంటంటే వాళ్ళ నీడ్స్కి కేటర్ చేసేటట్టు, మోర్ అడాప్టివ్గా ఉంటుందన్నమాట, వాళ్ళు ఈజీగా అటెండ్ అయ్యేటట్టు. అదొకటి. ఇంకొకటి చైల్డ్ లేబర్ మీద వర్క్ చేస్తే 2 డైరెక్షన్ అనమాట. అక్కడ చైల్డ్ లేబర్ని తగ్గిస్తే మీరు ఇంకేం చేస్తారు, పిల్లల్ని స్కూల్లోకి పంపిస్తారు కదా. సో డెఫినెట్లీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ తెలంగాణ లాంటి స్టేట్కి ఇట్స్ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు మీలాగే చాలామంది చదువుకుంటారు, కానీ మాకు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం నాకేం చేసిందంటూ కొంతమంది బయట తిరుగుతుంటారు. అంటే వాళ్ళగా స్వతహాగా కష్టపడదామని ఆలోచన పక్కన పెడతారు. ఎప్పుడు కూడా గవర్నమెంట్ని బ్లేమ్ చేద్దాం చూస్తారు. ఒక యూత్, ఒక సెక్షన్ యూత్, వాళ్ళకి మీరు ఏం చేస్తాం అనుకుంటారు? అంటే ప్రతి ఒక్కరు చదివిన వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేదు. అది మాత్రం నిజమండి. లైక్ కొంతమంది క్లియర్ చేస్తారు, అండ్ ఎందుకంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ రోల్స్ ఉంటుంది. బికాస్ గవర్నమెంట్ ఇఫ్ పాసిబుల్ ఒకవేళ ఎకనామిక్ వైబిలిటీ ఉంటే, వాళ్ళ దగ్గర అంత మనీ ఉంటే, భరించే మనీ ఉంటే మేబీ ఇంకెక్కువ మందిని పెట్టేవాళ్ళు. బట్ ఏంటంటే మీరు చూస్తే ఇప్పుడు పెన్షన్స్ అవే లైక్ 50% కంటే ఎక్కువ స్పెండింగ్ ఉందన్నమాట సెంట్రల్ గవర్నమెంట్లో. అందుకే దే ఆర్ రివైజింగ్ అనమాట పెన్షన్ రూల్స్ అవన్నీ. సో ఏంటంటే ఐ డూ అండర్స్టాండ్, ఇస్తే బాగుంటుంది అనుకుంటారు, బికాజ్ ఆ ఎలిమెంట్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంది, సెక్యూరిటీ ఉందని. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ కూడా చాలా బూమ్ అవుతుంది ఇండియాలో, ఇంతకుముందులా లేదు. దెర్ ఆర్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ కమింగ్ అవుట్. ఇప్పటిదాకా ఒక 50 ఏళ్ళ ముందు 10 ఏళ్ళ ముందు లేని జాబ్స్ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చేస్తున్నాయి అనమాట. సో ఏంటంటే ఇది కావాలనుకుంటే ఓకే, గివ్ ఇట్ ఎ ట్రై. రాకపోతే మాత్రం లైఫ్ ఎండ్ అవుతుందని అస్సలు అనుకోకూడదు. ప్రైవేట్ సెక్టర్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అందులో ట్రై చేయండి, కొంచెం ఓపిక పట్టండి. ఇనిషియల్గా దెర్ మైట్ బి డిఫికల్టీ, బట్ బాగానే దెర్ ఆర్ వెల్ పేయింగ్ జాబ్స్ దట్ ఆర్ కమింగ్ అప్. సో ఎడ్యుకేషన్ అనేది ఒక ప్లాంక్ అనమాట, స్విమ్మింగ్ బోర్డ్ లాంటిది. అందులో అది తీసుకుంటే మీకు ఇంకా హయ్యర్ లాడర్స్కి ఎక్కడానికి మీకు బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి అనమాట. సో ఎడ్యుకేషన్ ఇస్ డెఫినెట్లీ దట్ లిబరేటర్ అనమాట.
అంటే ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి ఆపర్చునిటీ దాన్ని ఫాలో చేయాలంటారు. అంటే ఇప్పుడు అది గవర్నమెంట్ మీద నిందేయకుండా. బేసిక్గా ఏంటంటే గవర్నమెంట్కి ఇది ఒక డెవలపింగ్ కంట్రీ కదండి, దర్ ఆర్ మెనీ డిమాండ్స్. వాళ్ళు మీకు ఎలా అంటారంటే ఇప్పటికీ ఒక నింద ఉందన్నమాట, మీకు ఈ ఐఏఎస్ ఐపీఎస్లకే శాలరీస్ ఎక్కువ ఇస్తున్నారు, అదే మనీ మీరు డెవలప్మెంట్ మీద పెట్టచ్చు కదా అని. బట్ ఏంటంటే డెవలప్మెంట్ చేయడానికి కూడా బేస్ ఫంక్షనరీ కావాలి కదా. సో ఆల్రెడీ దే ఆర్ వెరీ క్రంచెడ్ అనమాట, ఎంతమందికి అవసరం కావాలి దానికంటే కొంచెం తక్కువ మంది రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దానికోసమే చేస్తున్నారు కదా. సో ఎంతవరకు పాసిబుల్ అంతవరకు గవర్నమెంట్ చేస్తుంది. సో ఆ నెగిటివ్ యాటిట్యూడ్ పెట్టుకోవద్దు. సో ఇప్పటికైతే నౌ వీ హ్యావ్ యాటిట్యూడ్ హ్యాస్ చేంజ్డ్, ప్రైవేట్ సెక్టర్ని ఎంపవర్ చేయాలని, ఎంటర్ప్రెన్యూర్షిప్ని సపోర్ట్ చేయాలి అని. ఇక్కడ తెలంగాణలో టీ హబ్ అని కానీ, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని కానీ, స్టార్టప్ పాలసీ తేవడం కానీ. సో ప్రైవేట్ సెక్టర్ ఈస్ బూమింగ్ రైట్ నౌ. ఓకే, నల్గొండ ఆ ప్రాంతం చూశారు, ఆంథ్రోపాలజీలో కల్చర్ గురించి చూశారు, అన్ని విషయాలు తెలుస్తాయి. రూరల్ డెవలప్మెంట్ మీద మీ విజన్ ఏంటి? రూరల్ డెవలప్మెంట్కి ఐ థింక్ కొన్ని పిల్లర్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్, మనం మోస్ట్లీ అగ్రికల్చర్ మీద చూస్తాం కదా, బట్ ఏంటంటే ప్రొడక్టివిటీ చాలా వరకు స్టాగ్నేట్ అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే ఒక పాయింట్ దగ్గరకు వచ్చేసి రైస్ ప్యాడీ వైపుకి చాలా షిఫ్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ఏపీలో చూడండి మీరు, అక్కడ దేర్ లాట్ ఆఫ్ ప్రోగ్రెసివ్నెస్ ఉంది అక్కడ. ఎందుకు అంటే దే షిఫ్టెడ్ టు హార్టికల్చర్, అది ఒకటి. రెండోది పిసికల్చర్, ఈ ఫిష్ ఫార్మింగ్ ఇవి చేస్తారు, రొయ్యల చెరువులు చేస్తారు కదా. ఇదేంటంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు బేర్ చేయగలుగుతారు, ఎందుకంటే దే హ్యావ్ దిట్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఎర్నింగ్. దానివల్ల ఏంటంటే దే డన్ వండర్స్ ఇన్ ఏపీ దేర్, అది ఒక గుడ్ మోడల్. అండ్ రెండోది ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ మార్కెటింగ్ చేసి మీరు ఎక్స్పోర్ట్ చేస్తే దట్ విల్ వర్క్ వండర్స్. దానికంటే మీరు ఇంకా ఆర్గానిక్ ఎలిమెంట్ యాడ్ చేస్తే, వెస్ట్లో చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు ఆర్గానిక్కి. ఓకే, ఆ బ్రాండింగ్ కనుక గవర్నమెంట్ మేము సపోర్ట్ చేయగలిగితే, అండ్ ప్రైవేట్ సెక్టర్ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఫార్మర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఫామ్ అయ్యి ఒక సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రొడ్యూస్ వాళ్ళు ప్రొవైడ్ చేయగలిగితే, మీరు కూరగాయలు తయారు చేస్తారా, పండ్లు తయారు చేస్తారా, ఏదైనా దాన్ని మీ బ్రాండింగ్ గవర్నమెంట్ ప్రాపర్గా ఇచ్చి ఎక్స్పోర్ట్ చేయగలిగితే చాలా చాలా అర్నింగ్ పొటెన్షియల్ ఉంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ పామ్ ఆయిలే ఏపీ తెలంగాణ చాలా దర్ హైయెస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్. కరెక్ట్. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో ఫోకస్ చేస్తుంది దాని మీద, అది కానీ. ఇంకోటి డ్రాగన్ ఫ్రూట్, ఏపీ తెలంగాణలో హిట్ అయింది, అది ఐరడ్ కండిషన్స్ కదా. సో కొన్ని ఫోకస్ ఐటమ్స్ ఉండాలన్నమాట, ఇది అగ్రికల్చర్కి. అండ్ మోస్ట్లీ ఏపీ వాజ్ ఎ సక్సెస్ఫుల్ స్టేట్ ఇన్ దిస్ మోడల్. ఏపీ మోడల్ చెప్తారు, నేషనల్లీ చెప్తారు. రెండోది ఏంటంటే రూరల్ డెవలప్మెంట్కి అగైన్ వాటర్, ఇరిగేషన్ ఉండాలి, ఏది జరగాలన్నా వాటర్లో ఏం జరగదు. సో ఇది అగైన్ ఐరిడ్ రీజన్ కదా తెలంగాణ. సో దట్ మిషన్ కాకతీయ, అది భగీరథ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే లైక్ వాటర్ కన్జర్వేషన్ మూమెంట్స్ చేయాలన్నమాట, దానివల్ల లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఇండస్ట్రీ గురించి వస్తే దేర్ ఆర్ సర్టెన్ సెక్టర్స్ ఇప్పుడు దే ఆర్ డూయింగ్ వెల్, బట్ మోస్ట్లీ అర్బన్ ఏరియాస్లో ఉన్నాయి. రూరల్ ఏరియాస్లో అగైన్ మీరు ఫోకస్ చేయాలనుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఒకటి వస్తుంది, ఇంకొకటి ఇక్కడ షుగర్, ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇండస్ట్రీకి ట్రై చేస్తున్నారు, బట్ దెర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కానీ కాంపిటీషన్ చాలా ఉంది చైనా నుంచి. సో అందులో చాలా కాంప్లెక్సిటీస్ వస్తాయి. ఓకే, మీరు తీసుకున్న విజన్కి టెక్నాలజీని ఏ విధంగా వాడతారు? టెక్నాలజీ ఐ థింక్ ఈ జనరేషన్ టెక్ సావీ జనరేషన్ అండి. లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను, ఇప్పుడు డ్రోన్స్ వాడుతున్నారు అగ్రికల్చర్లోనే. అవును. సో దానివల్ల ఏంటంటే ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుందన్నమాట. అండ్ ఏంటంటే ఈ పెస్ట్ని చంపడం కానీ మోర్ ఎఫెక్టివ్గా జరుగుతుంది. రెండోది ఏంటంటే అలర్ట్స్ ఇవ్వడం అగ్రికల్చర్లో. ఎట్లా అంటే ఐఎండి కూడా వాళ్ళు ఇస్తున్నారు అనమాట, ఈ టైంలో సర్వ్ చేయండి అని. ఇంకోటి ఎంఎస్పి రేట్స్ ఉంటాయి కదా, ఆ ప్రైజెస్ కూడా దాన్ని బట్టి వీళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వడం అనమాట, ఎక్కడ అమ్మొచ్చు ఏంటి అని. ఈ నామ్ ఒక ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ది. సో ఇలా వాడచ్చు. మీరు ఏ స్పియర్లో చూసినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్తే ఆటోమేషన్ చేయొచ్చు. ఓకే, ఐఓటీ టెక్నాలజీ అని వస్తున్నాయి అనమాట. సో యూ కెన్ యూజ్ ఇట్ ఎవ్రీవేర్. ఇప్పుడు చూడండి గవర్నమెంట్లో మొన్న ఎయిర్పోర్ట్కే వెళ్ళి ఉండే, ఇంతకుముందు అప్పట్లో టికెట్ ఇచ్చేవారు పార్కింగ్కి, ఇప్పుడు డైరెక్ట్గా దే ఆర్ స్కానింగ్ విత్ కెమెరాస్. ఏఐ వాడుతున్నారు వాళ్ళు, ఎప్పుడు ఇన్పుట్ ఉంది ఎప్పుడు అవుట్పుట్ ఉందని. సో ఇట్స్ బికమింగ్ మోర్ హ్యాసిల్ ఫ్రీ అనమాట, మీకు టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా అండ్ రీచ్ ఎక్కువ ఉండేటట్టు, ఈజీ ఉండేటట్టు. ఇప్పుడు మీరు యూపీఐ చూడండి, పేమెంట్స్ కోసం ఎట్లా వర్క్ అవుతుంది. ఇట్స్ ఫైనాన్షియల్ రెవల్యూషన్, ఎక్కడ జరగట్లేదు. జర్మనీలో దేర్ పీపుల్ నాకు ఉన్నారు కదా తెలిసిన వాళ్ళు, దేర్ షాక్డ్ అనమాట. ఇప్పటికీ చాలా పేపర్ వర్క్ ఉంది అక్కడికంటే వీఆర్ మోర్ డిజిటైజ్డ్. సో టెక్నాలజీని ఎక్కడైనా వాడచ్చు, ఇంటర్నెట్ లాంటివి, ఐటీ టెక్నాలజీ కానీ యూ కెన్ యూజ్ ఎవ్రీవేర్, బట్ కొన్ని సేఫ్ గార్డ్స్ అవసరం. ఓకే, కాసేపు ఐఏఎస్ కాకుండా ఐపీఎస్ కన్ఫర్మ్ అయింది అనుకోండి, ఏం చేస్తారు? మీకున్న విజన్ ఎలాగుంది? ఐపీఎస్లో అయితే నాకు కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి, ఇది వస్తే ఇది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే కొంతమందికి చిన్న చూపు ఉంటుంది, పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వరని, రూడ్గా బిహేవ్ చేస్తారని. ఇటువంటి అపోహలున్న దీని నుండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇమేజ్ పెంచడానికి మీరు ఏమైనా ప్లాన్ చేస్తారా? దట్ ఈస్ వాట్ ఐ వాజ్ అబౌట్ టు సే అండి. ఎందుకంటే కలోనియల్ హ్యాంగ్ ఓవర్ ఉంది, అంత పాజిటివ్ ఇమేజ్ లేదనమాట. కరోనా టైంలో డెఫినెట్లీ అది చేంజ్ అయ్యింది, ఎందుకంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమైంది వీళ్ళు కూడా చాలా
కష్టపడతారు. దట్ వాజ్ వన్ ఆఫ్ ద థింగ్ ఐ వాంటెడ్ టు వర్క్. రెండోది ఏంటంటే ఈ యాక్సెసిబుల్గా ఉండాలి అందరికీ అని, జస్టిస్ జరిగేటట్టు ఉండాలి అని. అండ్ ఇదేంటంటే రెగ్యులర్ ఇంటరాక్షన్స్తో వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ చేయొచ్చు అనమాట మనం. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పోలీస్ గురించి మనం ఏంటంటే బయట నుంచి చూస్తాం కదా మోస్ట్లీ. నాకు ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను. అక్కడ చిలుకూరు బాలాజీలో నేను లా ఎక్సలెన్స్లో ఒక దగ్గర కోచింగ్ సెంటర్లో ఉన్నాను అనమాట, గాయత్రి క్యాంపస్ అని. అప్పుడు చూసాను అనమాట. మార్నింగ్ 5 o'clock లేచి నేను వాకింగ్కి వెళ్తుంటే అక్కడ నాకు ఒక వెహికల్ కనిపించింది, పెట్రోల్ వెహికల్. అందులో ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, ఆయన పడుకొని ఉన్నాడు అనమాట. నాకు అర్థం కాలేదు, అరే 5 o'clockకి రెడీ అయ్యి వచ్చి ఏంటి ఇక్కడ పడుకున్నాడు ఏంటి అని. ఆ తర్వాత అర్థమైంది నాకు, రాత్రంతా ఇతను తిరిగాడు ఇక్కడ, పెట్రోల్ చేసి ఇక్కడే పడుకున్నాడు అని. ఆన్ యావరేజ్ 14 hours పని చేస్తారు కానిస్టేబుల్. అది మనకు కనపడదు కదా, మనకి ఏం కనపడుతుంది? ఒకవేళ అతను హార్ష్గా మాట్లాడుతున్నాడు అదే కనపడుతుంది. సూసైడ్ రేట్స్ జనరల్ పీపుల్లో 100% ఉంటే అక్కడ 150% ఉంటుంది పోలీసులో. సో ఎవరెక్కువ స్ట్రెస్లో ఉన్నారు, మనమా వాళ్ళే. సో ఇదేంటంటే మనకు వేరే వాళ్ళకి ఎప్పుడైనా ఏమంటారు, గ్రాస్ స్క్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అంటారు. మన లైఫ్ కష్టంగా ఉంది, వేరే వాళ్ళు ఈజీగా ఉంది అనుకుంటాం అనమాట. సో దెర్ ఈస్ పబ్లిక్ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ అంటారు అనమాట. అట్లా ఏంటంటే ఇద్దరి మధ్యలో ఇంటర్ఫేస్ తీసుకురావడం అనమాట. సో ఇంటరాక్షన్స్ రావడం, వాళ్ళ పోలీస్ యాక్టివిటీ పీపుల్ చేయడం. మీరా బాబీ అని అక్కడ మణిపూర్లో అవుతుంది. అండ్ సిటిజన్ యాక్టివిటీస్ పోలీస్ చేయడం అనమాట. దీనివల్ల కానీ కమిషనరేట్ సిస్టమ్ వల్ల కానీ ఐపీఎస్ ఇక్కడ తెలంగాణలో ఉంది 9 కమిషనరేట్స్ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే పోలీస్ ఆఫీసర్ చాలా ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతారు. సో ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఇంకా రెగ్యులర్గా కరోనా వాజ్ దట్ ల్యాండ్ మార్క్ అనమాట. అప్పుడు జనాలు చాలామందికి అర్థమైపోయింది వీళ్ళు కష్టపడతారు పోలీసులు కూడా అని. సో అండ్ అందరూ చెడ్డగా ఉంటారండి, కొంతమంది చెడ్డ వాళ్ళు అన్నిట్లో ఉంటారు. ఓకే, సో వీ షుడ్ నాట్ సింగిల్ అవుట్ పోలీస్. అండ్ మోర్ ఇంటరాక్షన్స్ ఉండుంటే అండ్ కమ్యూనిటీ పోలీసింగ్ మీద ఫోకస్ చేస్తే డెఫినెట్లీ ఇమేజ్ ఆఫ్ పోలీస్ విల్ ఇంప్రూవ్. ఓకే, క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ దాని మీద మీ ఫోకస్ ఏంటి? యాక్చువల్లీ ఈ ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం పెరిగిందండి, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ పెరుగుతుంది. అండ్ మీరు చూస్తే అందులో సబ్ కేటగిరీస్ ద బిగ్గెస్ట్ కంట్రిబ్యూటరీస్ తెలిసిన వాళ్ళు, నోన్ పర్సన్ నుంచి క్రైమ్ జరగడం, ఇంటిమేట్ పార్ట్నర్ క్రైమ్, ఇవి ఎక్కువ ఉంటాయి. కరెక్ట్ అది. సో ఇంకొకటి ఏంటంటే రిపోర్ట్ చేయాలన్నమాట బయటకు వచ్చి. డొమెస్టిక్ వైలెన్స్ అయినా డౌరీ వైలెన్స్ అయినా అమ్మాయిలు బయటకు వచ్చి చెప్పారు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ సొల్యూషన్. చాలా ఉంటాయి బట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ దట్ ఉమెన్ ఎంపవర్మెంట్. అండ్ మెజారిటీ ఆఫ్ దమ్ ఏదో కాంప్లెక్స్ సొల్యూషన్స్ కావాలనుకుంటారు, కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే మెజారిటీ ఆఫ్ దమ్ విల్ బీ హ్యాపీ. బయటికి వాళ్ళ మీద వాళ్ళు నిలబడగలితే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండగలిగితే దే విల్ వాక్అట్ ఆఫ్ దట్ అబ్యూజివ్ రిలేషన్షిప్స్. సో ఐ డెఫినెట్లీ సే అగైన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పటికీ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో ఉమెన్ చాలా తక్కువ ఉందన్నమాట, ఎస్పెషల్లీ ఇన్ అర్బన్ ఏరియాస్. అది చేంజ్ అయితే నేషనల్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది, వాళ్ళ ఇండిపెండెన్స్కి హెల్ప్ అవుతుంది, అండ్ క్రైమ్ కూడా డెఫినెట్లీ తగ్గుతుంది. ఎందుకంటే వన్స్ మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవుతే మీరు బేర్ చేయరు ఇట్లాంటి అబ్యూస్ని, మీరు బయటకు వచ్చి మాట్లాడతారు. అండ్ పొలిటికల్ పార్టిసిపేషన్ ఉంటే యూ విల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ టు సే నో, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ అని. అండ్ మూడోది క్రైమ్ గురించి వచ్చినప్పుడు డెఫినెట్లీ పోలీస్ విల్ ప్లే ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు టీ సేఫ్ అని ఒక కొత్త ఇనిషియేటివ్ వచ్చింది, దట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఇనిషియేటివ్. అదేంటంటే లైక్ ఒక యాప్ ఉందన్నమాట, అందులో మీరు పోలీస్కి ఐ థింక్ ద నెంబర్ ఈజ్ 102 సంథింగ్, మీరు రింగ్ ఇస్తే వాళ్ళు చెప్తారనమాట ఈ టీ సేఫ్ వాడాలనుకుంటున్నారా మీరు అని. అందులో మీరు చెప్పొచ్చు అనమాట, యూ కెన్ యూజ్ 15 minutesకి ఒకసారి. ఈ నైట్ టైంలో ఒక్కరే సింగిల్ ఉమెన్ ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, ఆ టైంలో ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. ప్రతి 15 minutesకి మీకు మెసేజ్ పెడతా ఉంటుంది, ఆర్ యూ సేఫ్ అని ఫోన్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఒక పిన్ ఎంటర్ చేయమంటారు ముందే. ఆ పిన్ 15 minutesకి ఒకసారి మీరు ఎంటర్ చేస్తూ ఉంటే ఏంటి, మీరు సేఫ్గా ఉందని అర్థం. లేదంటే మీరు కాంప్రమైజ్ అయ్యారని చెప్పి మిమ్మల్ని ట్రాక్ చేస్తారనమాట. సో ఇట్లాంటి ఇనిషియేటివ్స్, టెక్నాలజీ వాడడం, ఇట్లాంటి చేయడం వల్ల ఏంటంటే ఉమెన్ సేఫ్టీ ఇంప్రూవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, తర్వాత మీకు ఒకవేళ ఐపీఎస్ వచ్చి ఎన్పిఏ నుంచి బయటికి రాగానే మీకు మెయిన్ ఛాలెంజ్ సైబర్ క్రైమ్. కంటికి కనిపించకుండా జరిగే నేరాలు ఉంటాయి, దానిని మీరు డిజిటల్ దీంట్లో గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేదా డిజిటల్ లిటరసీ మీద ముందు ఐడెంటిఫై చేసి పబ్లిక్ని అవేర్నెస్ క్యాంపులు ఎక్కువ తీసుకొస్తారా? రెండో ఇంపార్టెంట్ అండి, యూ కెనాట్ చూస్ ఈదర్, బోత్. ఇట్స్ నాట్ ఇన్ వన్ ఆర్ ది అదర్, ఇట్స్ బోత్. రెండోది ఎందుకంటే లైక్ డిజిటల్ లిటరసీ చాలా తక్కువ ఉందండి, ఓపెన్గా చెప్పాలి. ఎందుకంటే మా పేరెంట్స్ జనరేషన్ వాళ్ళు టీచర్స్ అయినా కూడా వాళ్ళు ఈజీగా పడిపోతారు. దీన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటారు అనమాట. ఎలా అంటే నాకే జరిగింది, మా రిలేటివ్ ఒకరు ఫేస్ పెట్టి పొద్దున నేను స్టడీ హాల్కి వెళ్ళి వచ్చినప్పుడు చాలా అర్జెంటుగా ఉంది, డబ్బులు కావాలి అంటారు. మనకి ఏంటంటే బయట నుంచి చదవడం వేరు, పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. ఆ మూమెంట్లో మనకి ఇవన్నీ తట్టవు. అరే తెలిసిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు అనుకుంటారు. బట్ ఏంటంటే యూ షుడ్ బి వెరీ విజిలెంట్ అనమాట. సో మాక్ డ్రిల్స్ ఇవన్నీ జరుగుతూ ఉండాలి. అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా అంటే చెప్తా ఉండాలన్నమాట ఒక సేఫ్టీ. ఇప్పుడైతే ఎట్లా వచ్చేసిందంటే క్లోనింగ్ వల్ల మీ రిలేటివ్స్ వాయిస్ని కూడా క్లోన్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. సో ఏంటంటే బేసిక్గా ఒక సేఫ్ వర్డ్, ఒక ఆర్టికల్లో రాశారు మీరు ఒక సేఫ్ వర్డ్ అనుకోండి అని కన్ఫర్మ్ చేయడం కోసం. ఇప్పుడు అట్లా యాపిలో లేకపోతే మీకు దేవుడి నేమో ఏదో ఒకటి కన్ఫర్మ్ చేయడానికి అవతల మాట్లాడే పర్సన్ అసలు నిజంగా ఈ పర్సనా కాదా అని.
అట్లాంటి రోజులు వచ్చేసాయి అనమాట. మీ వాయిస్ని క్లోనింగ్ చేశాను, కానీ మీరు ధీరజ మాట్లాడారని ఎలా నేను చెప్పేది అదే. మనం ముందే ఒక వర్డ్ అనుకుంటాం, బాటిల్ అనుకోండి, ఆ పర్సన్కి తెలియదు కదా బాటిల్ అనుకున్నామండి. మనం అనుకున్నాం కదా ఒక వర్డ్ అంటే అతను ఏం చెప్తారు, హీ కెనాట్ సే కదా. సో దేర్ హ్యాస్ టు బి సమ్ వ్యాలిడేషన్ అనమాట, మీరు అదా కాదా అని. ఇట్ సీమ్స్ లిటిల్ బిట్ సిల్లీ, బట్ ఇంకా ఈ రోజుల్లో ఇంకా టెక్నాలజీ హ్యాస్ బికమ్ ఇట్స్ ప్రోగ్రెసింగ్ వెరీ ఫాస్ట్. క్యాచ్ చెప్పడం అంత ఈజీగా లేదనమాట. అవేర్నెస్ ఉండాలి, ఇట్లాంటి సంథింగ్ కీస్ ఉండాలన్నమాట వెరిఫై చేయడం కోసం, ఇతను నిజంగా ఇతనా కాదా అని. అండ్ రెండోది ఏంటంటే క్రైమ్ మీద డెఫినెట్లీ పోలీస్ హ్యాస్ టు ప్లే అన్ యాక్టివ్ ప్రోయాక్టివ్ రోల్. తెలంగాణ పోలీస్ ఇస్ అగైన్ ఇట్స్ వెరీ ప్రోయాక్టివ్. నేషనల్ మోడల్ చెప్తారు, లెట్ ఇట్ బీ ఫర్ దిస్ ఉమెన్ గురించి షీ టీమ్స్ కానీ, అండ్ వాట్సాప్ గ్రూప్లో యాక్టివ్గా ఉండడం తెలంగాణ పోలీస్, సైబర్ వింగ్స్ ఉండడం అంటారు కదా, సైబర్ పోలీస్ అని తెలంగాణలో. సో కొన్ని వింగ్స్ ఉన్నాయి, కొంతమంది రిక్రూట్ కూడా చేసుకున్నారు ఫ్రమ్ వాట్ ఐవ్ హర్డ్ అండ్ వాట్ ఐవ్ లెర్న్డ్. సో ఏంటంటే డెఫినెట్లీ క్రాక్ డౌన్ జరగాలి. అండ్ సో యా, బోత్ వేస్. ఫైనల్గా ఇప్పుడు మిమ్మల్ని చూసి కానీ లేదా కొత్తగా సివిల్స్ రాస్తాను అనుకున్న యాస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? దిస్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండి. సివిల్ సర్వీసెస్లో ఎర్నింగ్ అన్నీ ఉంటాయి అనమాట. ఇట్స్ అ రౌండెడ్ లైఫ్. మీకు ఏంటంటే రెస్పెక్ట్ ఉంటుంది, స్టేటస్ ఉంటుంది. మీరు లైఫ్ ఏదైనా మీరు ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ అవుట్ ఎ చేంజ్, మార్పు తీసుకురావాలనుకుంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లాట్ఫామ్. అందుకే ప్రతి దగ్గర నుంచి అన్ని బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు, అండ్ దట్ ఈస్ మచ్ మోర్ వెల్కమ్. డైవర్సిటీ ఉండాలి అని, అన్ని రంగాల నుంచి రావాలని. డాక్టర్స్ వస్తారు, టీచర్స్ వస్తారు, ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ వస్తారు, ఇంజనీర్స్ వస్తారు, లాయర్స్ వస్తారు, మళ్ళా హ్యూమానిటీస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వస్తారు. సో ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. బట్ ఏంటంటే ఒక ప్లాన్ బి పెట్టుకోండి, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ వెరీ కాంపిటేటివ్ ఫీల్డ్. ఓకే, అండ్ లైక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అవుతే ఇట్స్ వెరీ గుడ్. అవ్వకపోయినా కూడా యూ షుడ్ బి హ్యావ్ దట్ ప్లాన్ బి అనమాట, ఏంటంటే ఇది చేస్తాను నేను లైఫ్లో అని. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, ప్లాన్ బి ఉంటే బెస్ట్ అని మీరు అంటున్నారు. కొంతమంది ఏమంటారు, ప్లాన్ బి ఉందంటే పర్వాలేదు, ఇది కాకపోతే అది ఉంది కదా అని ఒక నిర్లక్ష్యం కానీ అటువంటి ఎదురయ్యే అవకాశం ఉంటుంది అంటారు. దాన్ని మీరేమంటారు? నేను ఒక్కటే చెప్తానండి, 10 మంది 100 విషయాలు చెప్తారు, మీకు ఏది సూట్ అవుతుందని మీరే డిసైడ్ చేసుకోలేదు ద ఎండ్ ఆఫ్ ద డే, రైట్? నేను చెప్పేది మీకు ఎంతవరకు సూట్ అవుతుందో, నేను చెప్పేది కూడా వేరే వాళ్ళని కదా, నేను చెప్పేది మీకు ఎంతవరకు సూట్ అవుతుంది, వర్క్ అవుతుంది అనుకుంటే అంతవరకే తీసుకోండి. అండ్ అది ఇట్ అప్లైస్ టు అందరికీ వర్తిస్తుంది. ఇంకో క్వశ్చన్ అండి, చాలామంది సైన్స్ బ్యాక్గ్రౌండ్ రావాలి, ఆర్ట్స్ ఉన్న వాళ్ళకి సివిల్స్ సూట్ అవ్వదని ఒక అపోహ ఉంది, అది వాస్తవం ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేయలేరు, బాగా పర్ఫామ్ చేయలేరు అని నన్ను కూడా ఇంటర్వ్యూలో అది అడిగారు అనమాట. లైక్ నార్త్లో ఎక్కువ మంది లైక్ గ్రాడ్యుయేట్స్లో సిగ్నిఫికెంట్ షేర్ హ్యుమానిటీస్ వాళ్ళు ఉంటారు, బట్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి రివర్స్ అయిపోతుంది, ఇంజనీర్స్ ఎక్కువ మంది ఎందుకుంటున్నారు అని. లైక్ అట్లా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ లేదు. ఒకటి ఏంటంటే మీరు ఎంత బాగా చదువుతున్నారు మీ సబ్జెక్ట్స్ని అనేది, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. అండ్ కొత్త విషయాలు ఇది లైక్ ఇది స్టాటిక్గా ఉండదండి. స్టాటిక్ ఎలిమెంట్ 40 or 30 ఉంటే, డైనమిక్ ఎలిమెంట్స్ ఈ రోజు ఏం జరుగుతుంది అనేది 70% ఉంటుంది, 60 to 70%. సో ఆర్ యూ రెడీ టు లెర్న్? ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ద ఎండ్. కొంతమంది అనుకుంటారు క్రాక్ చేశారు, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. త్రూ అవుట్ ద వర్క్ వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ లెర్న్ అనమాట. కొత్తవి నేర్చుకుంటూనే ఉండాలి. సో అది ఉందా అని చెక్ చేస్తారు. ద నేచర్ ఆఫ్ ఎగ్జామ్ ఇస్ లైక్ దట్ అనమాట. కొత్త విషయాలు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా అని. సో ఆ కమిట్మెంట్ ఉండాలన్నమాట టు లెర్న్. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ వన్ థింగ్ ఐ వుడ్ సే, హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇంటర్వ్యూలో దే ఆర్ కైండ్గా ఉంటారనమాట, ఎందుకంటే వాళ్ళకి డైవర్సిటీ కావాలి కదా. అండ్ ఇట్స్ అన్ ఓపెన్ అండ్ క్లోజ్ థింగ్, అందరికీ తెలుసు అది. ఉమెన్ గురించి కానీ, డైవర్సిటీ కోసం ఇట్లా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, హ్యుమానిటీస్ వచ్చే వాళ్ళు తక్కువ ఉన్నారు కదా, సో వాళ్ళకి కొంచెం ఫేవర్ చేస్తారు. అండ్ ఇట్స్ అన్ ఓపెన్ నోన్ థింగ్. అండ్ ఎవరు దాన్ని కంటెస్ట్ చేయరు కూడా, ఎందుకంటే అవసరం రావడం. సో ఇన్ అవే మీకు అది అక్కడ హెల్ప్ అవుతుందని నేను చెప్తున్నాను. ఓకే, పబ్లిక్ సర్వీస్ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ సివిల్ సర్వీస్ అంటున్నారు ధీరజ్ రెడ్డి గారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్యాషన్గా తీసుకోండి, దీనికి వచ్చే ముందు ఇది లాంగ్ ప్రాసెస్ కాబట్టి ప్లాన్ బి అనేది పెట్టుకుంటే సేఫ్ సైడ్ ఉంటారంటూ అదనుకున్న అనుభవం చెప్పారు. ఇది ధీరజ్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సెకండ్ ఐటెంలో కూడా రాయాలి, సివిల్స్ సాధించాలి, ఐఏఎస్ రావాలి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.